ఒక్కరోజు మీరు తినరు, 2 రోజులు మీరు తినరు. మూడో రోజు మీరు ఏం చేస్తారో తెలుసా? మీకు బజ్జీలు ఇష్టం, పిజ్జా ఇష్టం. ఇప్పుడు అది కాంపెన్సేట్ చేయడానికి మీరు స్వీట్లు ఎక్కువ తినడం, బజ్జీలు ఎక్కువ తినడం, అన్నీ అడ్డం దొడ్డం అన్నీ తినడం ఇవి చేస్తారు. దీంట్లో ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయితది. అండ్ మోర్ ఓవర్ మీ బాడీకి మీరు సంతోషం ఇవ్వకపోతే మీ మైండ్ కూడా సంతోషంగా ఉండదు. నిద్ర చక్కగా రాదు, మోషన్ చక్కగా రాదు, ఇరిటేషన్ ఉంటది. అందుకే పూర్తిగా రైస్ మానేయకండి. నేను సింపుల్ ఫండా చెప్తా మీకు. నైట్ ఒక జొన్న రొట్టె తినండి. ఒక్కటే జొన్న రొట్టె. మధ్యాహ్నం మీరు రైస్ తినండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మార్నింగ్ ఇడ్లీనో, దోశనో ఎట్లా తింటున్నారో తినండి. అట్లనే రెగ్యులర్‌గా కంటిన్యూ చేసుకుంటా ఈ పేషెంట్‌కి కూడా ఇదే డైట్ పెట్టి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆ పేషెంట్ మన దగ్గర 2 ఏండ్లు మందులు వాడిర్రు. 86 కేజీసో, 87 కేజీస్‌కి వచ్చిండ్రు. దాని తర్వాత ఖతం ఆపేసినాం మందులు. స్ట్రెస్ కూడా ఉండే పేషెంట్‌కి ఇన్ని రోగాలు రావడానికి. కానీ రోగం తర్వాత రోగం, రోగం తర్వాత రోగం. అయితే ఇట్లా స్ట్రెస్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేస్తాడు మనిషి? ఫుడ్ తోటి కాంపెన్సేట్ చేస్తాడు. ఈ పేషెంట్ కూడా అట్లనే చేసిండ్రు. మీరు అట్లా చేయకండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఖుషి ఉంటారు, బక్కగా ఉంటారు. నమస్తే.